మీకు విషయం తెలుసా? మనం నెలకు 51 రూపాయలు కడితే మనకు నెల నెల 3000 రూపాయలు పింఛన్ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉన్న సంగతి మీకు తెలుసా? మీకే కాదు చాలామందికి కూడా తెలియదు. మనం ఎప్పుడు కూడా స్టేట్లో ఉన్నటువంటి స్కీమ్స్ కోసం మనం కొట్లాడతాం, అదే సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్ కోసం ఎప్పుడు కూడా కొట్లాడడం. మనం ఆలోచించాం. మన స్టేట్లో ఉండేటువంటి స్కీమ్స్ కంటే సెంట్రల్లో ఉండేటువంటి స్కీమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి తెలుసా? కానీ మనం వాటిపై మనం వెళ్ళము, ఒక్కసారి కూడా మనం ఆలోచించము. అయితే మనం నెలకు 51 రూపాయలు కడితే మనకు 3000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉందని చెప్పినా కదా. సో ఆ స్కీమ్ ఏంటిది, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి దానికి అర్హతలు ఏంటివి అనేటువంటి వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చర్చించుకుందాం, ఓకేనా? అయితే ఇక్కడ మనం 51 రూపాయలు కడితే 3000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఏంటిదంటే PMSYM అంటే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం. ఇది సెంట్రల్కి సంబంధించినటువంటిది. యాక్చువల్గా అంటే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2019 ఫిబ్రవరిలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? కేంద్ర మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు, ఓకేనా? సో వీరు 2019లోనే ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలామంది కూడా తెలియదు. నిజంగా చాలా దురదృష్టకరం. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అని అంటే ముఖ్యంగా ఎవరైతే నెలవారీ జీతం 15,000 కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ లేనివారు, తర్వాత నార్మల్గా అవుట్ సైడ్ మనం వ్యాపారాలు చేసుకుంటాం కదా. సో అవుట్ సైడ్ వ్యాపారాలు చేసుకున్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, తర్వాత కూలీలు, తర్వాత బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఇలా అందరినీ చూసుకున్నట్లయితే నెలకి వారి యొక్క జీతం అనేటువంటిది 15,000 కంటే తక్కువగా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ PMSYM అనేటువంటి స్కీమ్కి అర్హులవుతారు అన్నమాట. సో ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు. ఏంటిదంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ స్కీము ఎక్కడ అప్లై చేసుకోవాలి, అవునా? ఈ స్కీమ్ అనేటువంటిది ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేటువంటి సంగతి మనం చూసినట్లయితే CSC అనేటువంటి సెంటర్లో మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే కామన్ సర్వీస్ సెంటర్స్. ఎక్కడైతే కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేదా LIC కార్యాలయం ఉంటాయి కదా, సో అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే మరి ఈ CSC సెంటర్స్ ఎక్కడున్నాయి, మనకి ఏ విధంగా తెలియాలి అని అంటే ఇక్కడ దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది, ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్స్ యొక్క లొకేషన్స్ మనకు చూపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి ఈ PMSYM అనేటువంటి స్కీమ్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని మనం అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనం నెల నెలకు 51 రూపాయలు కట్టాలి కదా. సో ఈ నెల నెలకు 51 రూపాయలు కట్టాలి కాబట్టి సో ఎప్పటి వరకు కట్టాలి అని అంటే మనకి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంతేగాని 60 ఏళ్ళు కట్టాల్సింది కాదు. మనకి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నెల నెలకి 51 రూపాయలు కడితే మనకి 60 ఏళ్ళు నిండిన తర్వాత మనకు 3,000 రూపాయలు పెంచి మనకు వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు కొంతమంది వయసు 20 ఉంటుంది, కొంతమందిది 30 ఉంటుంది, 35 ఉంటుంది, అవునా? సో అందరు కూడా 51 రూపాయలు మాత్రమే కట్టాలా అని అంటే అలానేమి కాదు. ఏజ్ వారికి ఎంత కట్టాలి అనేటువంటిది కూడా వాళ్ళు నిర్ణయించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ బాక్స్ని చూసినట్లయితే ఏ వయస్సు వారు ఎంత మొత్తం కట్టాలి అనేటువంటిది మీకు ఈజీగా క్లియర్గా మీకు కనిపిస్తుంది, అవునా? ఒకసారి మనం 18 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ప్రతి నెల 55 రూపాయలు కడితే ప్రభుత్వము 55 రూపాయలు కలిపి మొత్తం మన అకౌంట్లో 110 రూపాయలు జమ చేస్తుంది. అదే 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎంత కట్టాలి? 61 రూపాయలు కట్టాలి. సారీ, మీకు అప్పుడు 51 అని చెప్పాను కదా, 51 కాదు 55, ఓకేనా? నెలకి 55 రూపాయలు కట్టడము, ఓకే? నేను 51 చెప్పాను, సారీ. అయితే ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఎవరైతే ఉంటుందో వాళ్ళు నెలకి 61 రూపాయలు కట్టాలి. సో అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? 61 రూపాయలు యాడ్ చేసి 122 రూపాయలు మన అకౌంట్లో జమ చేస్తుంది. అదే 25 సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత కట్టాలి? 80 రూపాయలు కట్టాలి. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? 80 రూపాయలు యాడ్ చేసి మొత్తం 160 రూపీస్ మన అకౌంట్లో యాడ్ చేస్తుంది. సో అట్లా తర్వాత 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంత కట్టాలి? 105 రూపాయలు. 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత కట్టాలి? 150. అదే 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రం 200 రూపాయలు కట్టాలి. అప్పుడు ఏం చేస్తుంది? ప్రభుత్వం 200 రూపాయలు యాడ్ చేసి మొత్తం 400 రూపాయలు మన అకౌంట్లో జమ చేస్తుంది. సో ఈ విధంగా జమ అయినటువంటి మొత్తాన్ని కూడా మనకి 60 ఏళ్ళు నిండిన తర్వాత
మనకు ప్రతి నెల 3,000 రూపాయలు మనకు పింఛన్ రూపాయలు మనకు అందజేస్తుంది అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ మీకు కొన్ని డౌట్ రావచ్చు. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఈ యొక్క స్కీమ్ని మనం నడిపిస్తూ ఉన్నాము. ప్రమాదవశాత్తు ఏదైనా ఒక కారణం వల్ల మనకి ఏదైనా అయిందనుకోండి, అవునా, అప్పుడు మరి మనకు పింఛన్ వస్తుందా రాదా అంటే పింఛన్ వస్తుంది. ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే మనం నామినీగా పెట్టామో వారికి వస్తుంది. ఎంత వస్తుంది అంటే 3,000 రాదు, అందులో సగం వస్తుంది, 1,500 వస్తుంది. ఒకవేళ మనమే ఉంటే మాత్రం మనకు 3,000 వస్తుంది. మనం లేకపోతే మన నామికి 1,500 రూపాయలు మనకు వస్తుంది. ఇది ఒకటి. సో ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఏంటిదంటే ఇప్పుడు మీరు ప్రతి నెల కడతా ఉన్నారు. ఓకేనా, ప్రతి నెల కడతా ఉన్నారు. సో ఏదైనా కారణాల వల్ల మీరు కట్టలేకపోయారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమవుతుందంటే ఒక 5 సంవత్సరాలు మీరు కట్టినరు, దాని తర్వాత మీరు కట్టలేకపోయినరు. అప్పుడు ఏమవుతుందంటే 5 సంవత్సరాలంత వరకు మీరు ఎంతైతే కట్టారో ఆ కట్టినటువంటి దానికి మొత్తం వడ్డీతో సహా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ PMSYM ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది. సో ఈ విధంగా మనకు అన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్ అందిస్తుంది అన్నమాట. కాబట్టి అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు మీకు తెలవాలంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అప్లై చేసుకుంటే మీకు చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం.